ఇట్లా జిగుమర్చిపోయాను ఇప్పటి నుంచి చూసినా भारत माता की जय भारत माता की जय भारत माता की जय సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 73వ వర్ధంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అప్పుడు 200 సంస్థానాలను ఆంగ్లేయులు ఒకవైపు, అదేవిధంగా తురస్కులు ఒకవైపు వీళ్ళందరూ కబ్జా చేసుకొని ఇవన్నిటిని కూడా ఈ దేశం నుంచి విభజించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక ఉక్కు సంకల్పంతో ఖచ్చితంగా ఇవన్నీ కూడా భారతదేశంలో ఉంటేనే ఈ యొక్క దేశం యొక్క అభివృద్ధి జరుగుతున్న ఆలోచనతో ముందుగా తెలంగాణలో ఉన్నటువంటి రజాకాలను ప్రారంభించడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణలో ఉన్నటువంటి రజాకాలను ప్రారంభించడం జరిగిందో అప్పుడే ఈ యొక్క తెలంగాణకు మరో స్వతంత్రం రావడం జరిగింది. దానికి కృతజ్ఞతలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వారికి మనం నివాళులు అర్పిస్తున్నాము. వారి యొక్క ఆదర్శాలను తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు కాశ్మీర్లో ఉన్నటువంటి 370 ఆర్టికల్ను తీసేసి అక్కడ స్వేచ్ఛావాయులను ప్రసాదించడం జరిగింది. మొన్న సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క 370 ఆర్టికల్ తీసేయడానికి సమర్థించడం జరిగింది. ఈ విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ దేశానికి ఉప ప్రధానిగా ఉండి ఈ యొక్క దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం పనిచేయడం జరిగింది. వారికి భారతీయ జనతా పార్టీ నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మధ్యలో